హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోవడం ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ అప్డేట్ అయితే చెప్పా, కానీ క్లియర్గా లేదు. ఫేస్తో చెప్పు క్లియర్గా అని చెప్తున్నారు, అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నన్నైతే తనుజ ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ గెలిచిందని చెప్పా, కానీ అది లైవ్లో సుమన్ శెట్టి గారు అని చూపించారు. ఈరోజు లైవ్లో ఏమన్నా చేంజ్ అవుతుందా, లేకుంటే ఎందుకు చేంజ్ అయిందో చూద్దాం. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనుజాను ఉండింది, కానీ ఇక్కడ లైవ్లో సుమన్ శెట్టి గారు చూపించారు కాబట్టి చూద్దాం. ఒకవేళ సుమన్ శెట్టి గారు అయితే కూడా ఇంకేం చేయలేం, ఇది రాంగ్ అప్డేట్. నేనైతే ఎప్పుడు అన్నీ కరెక్ట్గానే ఇస్తాను, డప్పు కొట్టలేదు, చెప్పలేదు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నేను అప్డేట్ ఇస్తూ వచ్చా. ఒకవేళ అది మిస్టేక్ అయితే మిస్టేక్ అయినట్టే. ఇంకా ఇప్పుడే కాదు, ఇప్పటికైతే 2 మిస్టేక్స్ ఏమయ్యాయి. అది లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడే ఆ ఒక్కరిని కాకుండా ఇంకొకరు అని చెప్పా, అంతే. ఇప్పటి వరకు 2 మిస్టేక్లు అయ్యాయి. ఇంకా సీజన్ అయిపోయే లోపల కూడా ఇంకొక 10 మిస్టేక్స్ అయినా జరగచ్చు. అన్నీ కరెక్ట్గా చెప్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకు వచ్చిన అప్డేట్ మీకు చెప్తా, అంతే. ముందుగానే చెప్పేస్తున్నా. ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసా, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, కానీ కొంతమంది హేట్ చేస్తున్నారు. ఆ ఒక 10 కామెంట్లు అట్లా వస్తాయి, వాళ్ళనైతే నేను పట్టించుకోను, వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను. అది తెలిసిందే. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మ్యాక్సిమం తప్పు ఉండదు, ఎప్పుడో ఒకసారి తప్పు అవ్వచ్చు, అంతే అప్డేట్. ఇంకొచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసి 3 టీమ్స్గా డివైడ్ అయ్యారు. ఫస్ట్ టీం వచ్చేసి సుమన్ అలాగే గౌరవ్, సెకండ్ టీం వచ్చేసి సాయి గారు అలాగే మాధురి గారు, ఇంకా థర్డ్ టీం వచ్చేసి రమ్య అలాగే ఆయిషా. ఈ 3 టీమ్స్ అయితే డివైడ్ అయ్యాయి. అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో అయితే వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు, అదే డెత్ బాక్స్. ఒకరు వచ్చేసి బాక్స్లో ఉంటారు, ఇంకొకరు వచ్చేసి కీ ఓపెన్ చేయాలి వెతికి, అలా అనమాట. అలా బాక్స్లో ఉన్నది వచ్చేసి రమ్య, సుమన్ అలాగే మాధురి గారు. వీళ్ళైతే బాక్స్లో ఉన్నారు. బాక్స్ బయట కీ వెతికి తీసింది వచ్చేసి ఆయిషా, శ్రీనివాస్ అలాగే గౌరవ్. వీళ్ళైతే కీ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. దీంట్లో గెలిచింది వచ్చేసి గౌరవ్ అయితే కరెక్ట్ కీ తీసుకొని వెళ్ళి సుమన్ గారిని విడిపించారు. అందుకే సుమన్ గారు అలాగే గౌరవ్ గారు వీళ్ళైతే టాస్క్ గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ దగ్గర అయితే డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ ఉంది కదా, అది ఉపయోగించి ఈయన కూడా క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెడితే ఒకరు క్యాప్టెన్ అవుతారు. ఆ క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఇంకా జరగలేదు, అయిన తర్వాత అప్డేట్ చేస్తాను.